హలో ఫ్రెండ్స్, మలేషియాలో అయితే మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో జరిగినాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో అయితే జరుపుతూ ఉంటారనమాట. అంటే ఎటువంటి సెలబ్రేషన్ వచ్చినా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో అయితే గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి. అందులో మలేషియాలో కేఎల్ సిటీకి దగ్గరలో అయితే ఒక 4 లొకేషన్స్ అయితే గట్టి ఉన్నాయన్నమాట. అవేమంటే, ఒకటి బుకిట్ బింతాంగ్ దగ్గరలో ఉన్నటువంటి పెవిలియన్ మాల్ దగ్గర నుంచి బుకిట్ బింతాంగ్ మొత్తం కూడా. ఈ బుకిట్ బింతాంగ్ అనేది ఏరియా అనేది తెలియని వాళ్ళు ఉండరు, ఎందుకంటే అది ఒక ఫేమస్ ఏరియా అనమాట. లైక్ నైట్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అండ్ మసాజ్ సెంటర్స్ ఉంటాయి. అండ్ ఆల్ ఫారిన్ కంట్రీస్ పీపుల్ అయితే మస్ట్ విజిట్ చేస్తారు ఈ బుకిట్ బింతాంగ్ ఏరియాని. అండ్ రిచ్ రిచ్ రెస్టారెంట్స్, బార్స్ అండ్ హబ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి ఈ బుకిట్ బింతాంగ్ ఏరియాలో అనమాట. ఇది చాలా ఫాస్టెస్ట్ కల్చర్ ఏరియా అనమాట. నెక్స్ట్ మసాజ్ సెంటర్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. రోడ్ సైడ్ గర్ల్స్ కూడా మసాజ్ సెంటర్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో బుకిట్ బింతాంగ్ ఏరియాలో అయితే చాలా గ్రాండ్గా జరుగుతాయి అనమాట ఎటువంటి సెలబ్రేషన్స్ అయినా కూడా. నెక్స్ట్ మనం చూసుకుంటే పెట్రోనాస్ టవర్, అది ట్విన్ టవర్స్ దగ్గర. ఈ ట్విన్ టవర్స్ దగ్గర అయితే గ్రాండ్ లైక్ మందు కూడా క్రాకర్స్ కాల్స్తారనేసి అయితే జనరల్ చాలా గ్రాదర్ అయ్యారు. క్రాకర్స్ అయితే కాల్చారనమాట. నెక్స్ట్ కేఎల్ టవర్ దగ్గర కూడా క్రాకర్స్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా కాల్చారు. సో ఈ పెట్రోనాస్ టవర్ దగ్గర ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా చాలా క్రౌడ్ గ్యాదర్ అయ్యారనమాట. ఆ రోజైతే నడవడానికి కూడా మాకు చాలా టైం పట్టింది. ఫస్ట్ టైం నేనైతే నడవడానికి కూడా ట్రాఫిక్ రూల్స్ చూశాను మలేషియాలో అయితే ఆ రోజు డిసెంబర్ 31 నైట్ అయితే. ఎందుకంటే మోనోరైల్ దిగిన తర్వాత బుకిట్ బింతాంగ్లో యాక్చువల్గా మేము ఈ బుకిట్ బింతాంగ్ దగ్గర నుంచి కేఎల్సిసికి అంటే పెట్రోనాస్ టవర్స్కి ఒక 10 మినిట్స్లో వాక్లో వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఆ రోజు నాకైతే వెళ్ళలేదని 40 మినిట్స్ పెట్టింది. అంత క్రౌడ్ అనమాట. మన ఏది ఒక దేవుడి దర్శనానికి జనాలు సరిగ్గా వచ్చినట్టు ప్రతి ఒక్కరు వేళ్ళు పెట్టుకొని బాగా విజిల్ చేస్తూ బెలూన్స్ అయితే ఎగరేస్తూ ఫ్యామిలీస్తో బేబస్సంగా అయితే వచ్చారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సెలబ్రేషన్స్ అనేది చూడండి, అయితే ఇంకేం మాటలను. ఈ సెలబ్రేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. క్రాకర్స్ 3 టవర్స్, ఒకటి కేఎల్ టవర్ మిడిల్లో కనిపిస్తుంది, లాస్ట్లో కేఎల్సిసి అదే పెట్రోనాస్ టవర్. ఇది స్టార్టింగ్లో ఉంది కదా, ఈ స్టార్టింగ్లో ఇది మెరిడాకా 118 అంటారు అనమాట. ఈ మెరిడాకా 118 అనేది వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ టవర్. ఫస్ట్ బూజ్ ఖలీఫా దుబాయ్తో వస్తుంది, ఈ సెకండ్ లార్జెస్ట్ టవర్ అనమాట. చూడండి మనకి క్రాకర్స్ అయితే కేఎల్ టవర్ నుంచి వస్తున్నాయి ఎక్కువ. నెక్స్ట్ కేఎల్సిసి దగ్గర కొద్ది క్రాకర్స్ అయితే పెట్టినారు, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయ్యడం వల్ల ఓన్లీ లైట్గా ఉన్నాయన్నమాట క్రాకర్స్ అయితే. బాబా ఎంత ఇవి మేమైతే లైవ్లో చూసాం. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అనిపించింది మాకైతే. నెక్స్ట్ ఏమో క్రౌడ్ అయితే తట్టుకోలేనంత క్రౌడ్ ఉండడం వల్ల మీకున్న ఒక్కొక్క ప్లేస్లో అయితే స్ట్రక్ అయిపోయినారు జనాలు. ఏం చేయాలో తెలియలేదు, ఒక దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. చూడడానికి కూడా కొందరికి లైవ్లో చూడడానికి కూడా అవ్వలేదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మోనో రైలు అయితే స్టాప్ చేసినారు దెబ్బకి. అంత రైల్వే స్టేషన్లో జనాలు నిండిపోవడం వల్ల కొన్ని దగ్గరలో కేఎల్సిసి దగ్గర మోనోరైల్ అయితే స్టాప్ చేసినారు. మేము నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళి నడుచుకొని వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి మళ్ళీ మేము రిటర్న్ అయినామన్నమాట. అంత క్రౌడ్ అయితే గ్యాదర్ అయింది కేఎల్ సెంట్రల్ మలేషియాలో. నెక్స్ట్ చూసుకుంటే మీకు టీఆర్ఎక్స్ దగ్గర కూడా సెలబ్రేషన్ జరుగుతాయి. నేను టీఆర్ఎక్స్ అయితే చూడండి ఎంత బాగుందో, మందుగుండు ఎంత బాగా క్రాకర్స్ చేస్తున్నారు. ఇది నైట్ 12 o'clockకి, షార్ప్ 12 o'clockకి టైం కూడా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ టైం వస్తుంది షార్ప్ 2025 అని వస్తుంది అక్కడ 20 కేఎల్సిసి మీద.
ఆ రోజైతే నెక్స్ట్ లెవెల్ సంబరాలనమాట. ఇంకా మలేషియాలో అయితే క్రౌడ్ ఇది మన టీఆర్ఎక్స్ మాల్ దగ్గర కూడా చాలా అంటే చాలా జరిగినాయి. నేను క్యాప్చర్ చేశాను కానీ మిస్ అయిపోయింది ఆ యొక్క విజువల్స్. టీఆర్ఎక్స్ మాల్ దగ్గర టీఆర్ఎక్స్ కూడా అంటే ఐఫోన్ స్టోర్ పెట్టారు రీసెంట్గా. టీఆర్ఎక్స్ ఎక్స్చేంజ్ మాల్ అనేసి తున్ రజాక్ ఎక్స్చేంజ్ మాల్ ఉంటుంది. ఆ మాల్ దగ్గర అయితే పెట్టినారు. బట్ ఆ విజువల్స్ అన్నీ నా దగ్గర మిస్ అయిపోయినాయి. కేఎల్సీసీకి అయితే 12 అయ్యింది. 12 అయినాక మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వేసాడు. వైట్, ఎల్లో, రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్, ఆరెంజ్ అన్ని కలర్స్ అయితే వేస్తూ లైటింగ్ అయితే వేసాడు అనమాట. తర్వాత మనకి నెంబర్స్ కూడా వస్తాయి చూడండి. 2025 అని కూడా వస్తుంది. తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అనేసి వేరే ఒక బిల్డింగ్ మీద కనిపిస్తుంది. సడన్గా అందరూ నెంబర్ కౌంటింగ్ చెప్తారు. 1 2 3 4 5 7 అనేసి. ఎక్స్ట్రాడినరీ ఫుల్ క్రౌడ్ గ్యాదర్ అవ్వడం వల్ల అటు ఇటు తిరగలేకుండా దగ్గరలోకి వెళ్ళిపోయాను. నేను తెలియక దగ్గరలోకి వెళ్ళిపోయాను అనమాట. దగ్గరలోకి వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిందంటే నేను లెంత్లో కవర్ చేయలేకపోయాను. నా లెంత్లో కవర్ చేయకపోవడం వల్ల ఈ వీడియోని క్రాప్ చేసి పెట్టాల్సి వచ్చింది. మీరు చూస్తుంటే మీరు అనుకుంటుంటారు ఏంది చూపిస్తున్నాడు అని కూడా అనుకుంటారు. కానీ చూపించింది కదా, అక్కడ కలర్స్ అయితే మారుతున్నాయి డిఫరెంట్గా. చూడండి, అదైతే అబ్జర్వ్ చేయండి. చాలా కలర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి, నెంబర్స్ వస్తే చూడండి 2025 అనేసి. ఇది అప్పుడు సడన్గా క్రౌడ్ వచ్చిన వల్ల అటు ఇటు కదిలిపోయింది కెమెరా. నెంబర్ చూడండి 2025 అనేసి. తర్వాత ఇంకా మామూలుగా చెప్పడం కాదు, దడదలు ఆడించాను. క్రౌడ్ చూడండి, వినండి మీరు వినిపిస్తారు. ఇక్కడ నేను టవర్ దగ్గరలో కేఎల్సీసీ గేట్, సూర్య కేఎల్సీసీ గేట్ దగ్గరలోకి వెళ్ళిపోయాను. అక్కడ చూడండి అమ్మాయిలు నాతో హాయ్ చెప్తారు చూడండి. ఒకరైతే
నెక్స్ట్ అయితే వాళ్ళతో నేను నిల్చుని పోయాను, ఒక్కనే అయిపోయాను అనమాట. మా వాళ్ళు అందరూ స్ప్రెడ్ అయిపోవడం వల్ల. సో వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ అలా కేరింతలు కొడుతూ, మీరు ఒక్కొక్క దగ్గర వింటుంటే నా పేరు వస్తున్నట్టు ఉంటుంది, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరిని పిలుచుకుంటున్నారు, బట్ నా పేరు నాగా నాగా అని పిలుస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, డిఫరెంట్ కలర్స్ అయితే మారుతున్నాయి. మీరు పెట్టిన పిక్కే పెట్టినట్టుగా, అదే పెట్టిన వీడియోనే పెట్టినట్టు అనుకుంటారు, కానీ అది కాదు. డిఫరెంట్ కలర్స్ మారుతూ డిఫరెంట్ లైటింగ్ అయితే వేస్తూ ఉంటాడు అనమాట. సో అది క్యాప్చర్ చేశాను. మీరు ఏంది ఇదే చూపిస్తున్నాడు అనుకోవద్దు.